బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. మలికీపురం మండలం తూర్పుపాలెంలో ఈ బాలిక కిడ్నాప్ కు గురైంది. ఆలస్యంగా ఈ బాలిక కిడ్నాప్ ఘటన వెలుగు చూసింది. కేశనపల్లి హై స్కూల్లో 10వ తరగతి చదువుతోంది బాలిక గణిశెట్టి లక్ష్మీశ్రీ. బాలిక మేనమామే కిడ్నాప్ చేశారంటున్నారు తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. కిడ్నాపర్ల నుంచి తమ కూతుర్ని కాపాడాలని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన కిడ్నాప్ కు గురైనటువంటి ఆ బాలిక లక్ష్మీశ్రీ 10వ తరగతి చదువుతోంది. కేశనపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది ఆవిడ. కిడ్నాప్ గురైనటువంటి అమ్మాయి ఇక్కడ కనబడుతున్నటువంటి ఫోటో కనబడుతున్న అమ్మాయి. ఒకసారి మనం సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కూడా ఉన్నాయి, ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను నేను. బహుశా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రెండవ తేదీన అంటే మొన్న జరిగింది ఈ ఘటన. ఉదయాన్నే సుమారుగా మధ్యాహ్నం సమయంలో 14:02 అంటే కనబడుతుంది. అక్కడ మధ్యాహ్నం 2:30 ఘటన చోటు చేసుకుంది. ఆ అమ్మాయి మధ్యలో ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఒకసారి మీకు ఫుల్ బాక్స్లో అది ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను సీసీటీవీ దృశ్యాలని. అక్కడ కనబడుతున్నటువంటి ఆ వెహికల్లోనే ఆ వాహనం, ఆ బైక్ పైనే ఆ మేనమామే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బహుశా ఆ మేనమామ ఆయన అయి ఉంటాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకసారి పీసీఆర్ హోల్డ్ చేయండి. ఎస్, ఇక్కడ చూడండి, మీకు మధ్యలో కనబడుతోంది ఆ అమ్మాయి. వెనకాల ఒకరు కూర్చున్నారు. ఆ అమ్మాయి బ్యాగ్ వెనకాలను ఆయన ధరించాడు. ముందు ఒక పాప కూర్చొని ఉంది, డ్రైవ్ చేస్తున్నారు. మధ్యలో ఆ అమ్మాయి ప్రతిఘటిస్తోంది కూడా. బహుశా ఎక్కడంటూ మారాన్ చేస్తోంది. సుమారుగా ఒకే బైక్ పైన 4 ప్రయాణిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ మధ్యలో ఆ అమ్మాయి లక్ష్మీశ్రీని కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి ఆ కిడ్నాపర్లు ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్తున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు చెప్తున్న ప్రకారంగా ఆ కిడ్నాపర్ ఎవరో కాదు, ఆ అమ్మాయి సొంత మేనమామే. మొన్న కూడా మనం చూసాం, ఒక వారం రోజుల క్రిందట మేనమామ, ఇది అనంతపురం జిల్లాలో జరిగింది గతంలో ఘటన. మేనమామే తండ్రితో గొడవలు, అంటే బావతో గొడవలు ఉన్నాయని చెప్పి మేనమామే మేనల్లుడిని అపహరించి కిడ్నాప్ చేసి కొంత అబ్బాయిని కూడా కత్తితో దాడి చేసి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మేనమామే అపహరించాడు, మేనమామే కిడ్నాప్ చేశాడంటే అనేక అనుమానం తావిస్తోంది. సో అమ్మాయిని ఆ మేనమామ ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఏం జరిగి ఉంటుందని కూడా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు వెంటనే తమ కూతుర్ని తమకు వద్దకు చేర్చాలని చెప్పి పోలీసుల దగ్గర మొరపెట్టుకుంటున్నారు, పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మలికీపురం మండలం తూర్పుపాలెంలో ఆ బాలిక కిడ్నాప్కు గురైంది. ఆలస్యంగా ప్రస్తుతం ఈ ఘటన వెలుగు చూసింది. కేశనపల్లి హై స్కూల్లో 10వ తరగతి చదువుతుంది లక్ష్మీశ్రీ. ఉదయాన్నే స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం బహుశా ఇక్కడ మన సీసీటీవీ ఫుటేజ్లో చూస్తుంటే మధ్యాహ్నం కిడ్నాప్ గురైనట్టు కనబడుతోంది. 2వ తేదీ డిసెంబర్ మధ్యాహ్నం ఈ యొక్క కిడ్నాప్ గురైంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, లక్ష్మీశ్రీ కిడ్నాప్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఒకసారి ప్రకాష్ అప్డేట్స్ అందించే ముందు ఒకసారి ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, వారి ఆవేదన ఏంటో చూద్దాం. ఆ చికెన్ కొట్టినారికి అతను సోమవారం 11 గంటలకు ఫోన్ చేయడండి. గ్యాస్ బండ్ తెచ్చుకుంటాను, బండ్లో సారమ్మన్నారండి. ఇంటికాడ పట్టుకెళ్ళు అన్నాను. అతను వచ్చాడు, నడిచి వచ్చాడు, బండి పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి 11 మళ్ళీ నైట్ 9 గంటలకు ఫోన్ చేసండి. నైట్ అయిపోయింది కదా, పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళి కొట్టుకాడ పెడతాను అన్నాడు. నిన్న మంగళవారం నాడు పొద్దున్న ఇక్కడ రాలేదండి. నేను ఈ టైం వచ్చాను 2 గంటలు. ఈ టైం వచ్చి చికెన్ కొట్టి గుమ్మత్తానే బండి ఏదైనా అడిగితే ఇప్పుడు వెళ్ళేరాళ్ళు బండి తెచ్చుకుంటామని అని చెప్పారు. 4 రోజులు అయిందండి, ఇంకా బండి రాలేదండి. బండి మీద తీసివ్వరండి. బండి ఎలా ఉన్నా కానీ అమ్మాయి క్షేమంగా ఇంటికి తీసుకురాలని దేవుడు కోరుకుంటుంది. తాతరాగలు మనవాళ్ళు. మొన్న మా అమ్మాయిని 2వ తారీఖుని కిడ్నాప్ చేశారండి. హై స్కూల్ నుంచి 2వ తారీఖునే 2:30-2:20 హై స్కూల్ నుంచి ఒక అమ్మాయి వచ్చి మా తూర్పానం చికెన్ షాప్లో ఉంటారండి. చికెన్ షాప్లో మాంసం కొట్టుకుంటూ ఉంటాడు ఆయన భార్య. ఆయన మా హై స్కూల్కి వచ్చండి. వాళ్ళ అమ్మాయి ఏమో వాళ్ళ భార్య వచ్చండి హై స్కూల్ దగ్గరికి వచ్చి పెళ్ళికి తీసుకెళ్దామని పాపను వచ్చి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి మా అమ్మాయి మాస్క్ కట్టుకొని వచ్చిందండి. మాస్క్ కట్టుకొని వచ్చి సార్ని పర్మిషన్ అడిగి తీసుకెళ్ళారు. సార్ పంపించేశారండి. తర్వాత మాకు ఇన్ఫామ్ చేశారండి. వచ్చాక అక్కడ బండి దాకా వెళ్ళాక వచ్చాక ఆ మాస్క్ తనకు తీసేసుకుని పాపకు కట్టి మాస్క్ బండి మీద తీసుకుని వెళ్ళిపోయారండి. ఇంతవరకు ఆచూకీ లేదండి. వాళ్ళంటే అండి మా చికెన్ షాప్లో ఉంటారండి. ఇక్కడ పక్కన వంకాయ సత్యనారాయణ గారు చికెన్ షాప్లో వంకాయ సత్యనారాయణ గారు తీసుకొచ్చి పెట్టారండి. అక్కడ మా అక్కయ్య గారు హౌస్లో అండి. వంకాయ సత్యనారాయణ గారు చికెన్ షాప్లో తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అద్దుకుంటున్నారండి. అద్దుకుంటుంటే మా అమ్మాయి కొద్ది
10th క్లాసు కొద్ది సబ్జెక్ట్ అయితే లెక్కలు అయ్యి వీక్ అంటే ఆ అమ్మాయి కొంచెం చదువుకుంది కొంచెం చెప్తుంది అంటే పంపించామండి. చదువుకోవడం చెప్తుంది. వీళ్ళతో పాటు ఇంకో కుర్రోడు ఉన్నాడండి, ఇద్దరండి, ఈ భార్య భర్త ఇంకొక అబ్బాయి వాళ్ళ బామ్మద్ది అండి. ఇలా ముగ్గురు కలిసి అండి ట్రాప్ చేసి మా అమ్మాయిని కిడ్నాప్ చేశారండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడు ఆచూకీ తెలియాలని అన్నారు. రైట్, మొత్తం మీద కుటుంబీకులే బంధువులే కిడ్నాప్ చేశారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారు తీసుకురావాలి, తన దగ్గరికి తన కూతురుని చేర్చాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అసలు ఏం జరిగింది? ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి వివరాలు తెలుస్తున్నాయి? సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఆమెని తరలించడం చూస్తున్నాము. ఎవరు ఆ వ్యక్తులు? నిజంగా కుటుంబీకులైనా వాళ్ళ మేనమామే తరలించారా? కిడ్నాప్ చేసిన మేనమామేనా? లేదు మనోజ్, ఏదైతే మేనమామకు సంబంధం లేదు. ప్రధానంగా ఏదైతే మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామం చెందినటువంటి బాలిక కిడ్నాప్ అయితే స్థానికంగా కలకాలం అయితే రేపుందని చెప్పాలి. గత 2వ తారీఖున అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆలస్యంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది మనోజ్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మనకి లక్ష్మి మనకి అక్కడ ఉన్నటువంటి చికెన్ షాప్, అంటే ఇంటి పక్కనే ఉంటారు, ఒక చికెన్ షాప్ సంబంధించినటువంటి దుర్గా అలాగే మరొక స్వాతి ఇద్దరు కలిపి గత ఏదైతే మనకి ప్రధానంగా వాళ్ళంతా నర్సాపురం నుంచి వచ్చారు. నర్సాపురం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి తూర్పుతాళ్ళు గ్రామం నుంచి అయితే 3 నెలల క్రితమే చికెన్ షాప్ అక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటి పక్కనే ఉన్నటువంటి ఎవరైతే అమ్మాయి లక్ష్మీశ్రీ ఎవరైతే లక్ష్మీశ్రీని అయితే మచ్చిక చేసుకున్నారో, సరదాగా కొన్నాళ్ళు పట్టించి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎవరైతే చికెన్ షాప్ పనిచేసుకున్నటువంటి దుర్గా అలాగే స్వాతి ఇద్దరు కూడా అమ్మాయితో స్నేహంగా మెలుగుతూ 2వ తేదీనైతే స్కూల్కి వెళ్ళి అమ్మాయినే నేరుగా ఒక బైక్ తీసుకుని ఆ బైక్ మీద తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా సీసీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. అందులో వాళ్ళతో పాటు వాళ్ళ బావమరిది ఎవరైతే స్వాతి ఇక్కడ మనకి స్వాతి సంబంధించిన దుర్గా సంబంధించినటువంటి ఇంకొక కుర్రోడు అందులో వ్యక్తి కనపడుతున్నాడు. అతనే మరొక మేనల్లుడు, అంటే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి తమ్ముడు, వేరే ఒక తమ్ముడు అన్నమాట. అంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఈ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేశారు. అంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆ అమ్మాయిని అయితే మచ్చిక చేసుకుని కొన్ని రోజుల నుంచి అయితే ఆమెతో చనువుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క స్కూల్కి వెళ్ళి దుర్గా అలాగే చికెన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి స్వాతి ఇద్దరు కలిపి ఈ యొక్క అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కుటుంబ సభ్యులు సత్యబాబుతో పాటు చంద్రకళ అనే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మలికీపురం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా అడ్రస్ అయితే తెలిసింది. కానీ నర్సాపురం దగ్గరలో ఉన్నటువంటి తూర్పుతాళ్ళ గ్రామానికి చెందినటువంటి వాళ్ళైతే 4 నెలల క్రితం వచ్చి ఇక్కడ కాపురం ఉంటున్నారు, చికెన్ కొట్లో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ కానీ ఆధార్ కార్డు అడ్రస్ కానీ లేకపోవడంతో పోలీసులు అయితే పట్టుకోవడానికి కొంచెం తలనొప్పుగానే మారిందని చెప్పాలి. అంటే 2వ తారీఖున జరిగినటువంటి ఘటన ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది మనోజ్. అంటే మేనమామ అయితే కాదు, ఉన్నటువంటి చికెన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి దుర్గా వారికి అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ కుటుంబాలకి ఏమైనా వివాదాలు ఉన్నాయా? పక్కనే ఉంటారు, ఇంటి పక్కనే ఉంటారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా వివాదాలు కానీ ఇంకేదైనా విషయాలు ఉన్నాయా వాళ్ళిద్దరి మధ్య? ఏంటి అసలు ఎందుకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం అయితే లక్ష్మీశ్రీ అయితే కేసనపల్లి హై స్కూల్లో అయితే 10వ తరగతి అయితే చదువుతుంది. 10వ తరగతి చదువుతున్న నేపథ్యంలోనే ఇక్కడ పక్కనే ఇంటి పక్కనే ఇలా లక్ష్మీశ్రీ సంబంధించిన ఇంటి పక్కనే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చికెన్ కొట్టు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన వాళ్ళ చికెన్ కూడా ఇద్దరికి పరిచయం అయితే ఏర్పడి సరదాగా మాట్లాడడం వరకునే ఉంది. అందులో మరొక ఎవరైతే దుర్గా స్వాతికి సంబంధించినటువంటి మరొక 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బావమర్ది, అంటే ఇక్కడ దుర్గకు సంబంధించినటువంటి బావమర్ది అయితే 3 రోజుల క్రితం వచ్చాడు. 3 రోజుల క్రితం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయితో కూడా పరిచయం ఏర్పడిన నేపథ్యంలోనే అంటే సరదాగా మాట్లాడుకుంటూ తనైతే కిడ్నాప్ అంటే స్కూల్కి వెళ్ళడం, ఆమె పిలుచుకురావడం, ఆ బలవంతాన్ని బండెక్కించారనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మధ్యలో ఎదర బైక్ మీద అయితే వాళ్ళ బావమర్ది ఎవరైతే ఉన్నారో ఎవరో అక్కడ దుర్గా స్వాతికి సంబంధించినటువంటి వ్యక్తి బావమర్ది అతను అయితే ఎదర కూర్చోవడం, మధ్యలో పాప కూర్చోవడం, మరొక 2 వ్యక్తులు అయితే వెనకాల ఉండడం. బైక్ మీద అయితే 4 వ్యక్తులు. అంటే చేస్తారు వాళ్ళు కిడ్నాప్ గల కారణం ఏంటి? వాళ్ళు ఏదో వచ్చి పని చేసుకుంటున్నారు, ఇక్కడ చికెన్ కొట్లో పని చేసుకుంటున్నారు, వాళ్ళ బావమర్ది దగ్గర వచ్చారు, ఓకే ఇంతవరకు. కానీ లక్ష్మీశ్రీని టార్గెట్ చేసి అమ్మాయిని కిడ్నాప్ చేయడం అంటే డబ్బులు డిమాండ్ చేయడం కోసం చేశారా, లేదంటే అమ్మాయిని ఏదైనా ఇబ్బంది గురి చేయడం కోసం చేశారా? అసలు ఏం జరిగింది? దానికి ఒక మహిళే తన దుర్గా వాళ్ళ ఆవిడ స్వాతి ఎందుకు సహకరించినట్టు అమ్మాయి కిడ్నాప్ కోసం? ఆ స్వాతితో పాటు అలాగే దుర్గా ఇద్దరు భార్యాభర్తలు. అంటే మరొక వ్యక్తి అంటే చికెన్ కొట్లో పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు.
అందులో మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో బావమర్ది అంటే స్వాతికి సంబంధించినటువంటి తమ్ముడు. వీళ్ళ ముగ్గురు కలిపి ఈ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో లక్ష్మీశ్రీని అయితే కిడ్నాప్ చేసినట్టుగా అయితే ఇప్పుడు తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేశారు. అంటే ప్రధానంగా కిడ్నాప్ గల కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఈ 2వ తేదీన కిడ్నాప్ అయినటువంటి లక్ష్మీశ్రీ ఏమైందని కూడా తల్లిదండ్రులకు సరైన ఫోన్ కూడా రాకపోవడంతో అసలు ఏమైంది మిస్టరీగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా 3 రోజుల మధ్య కూడా వెతికిలాట ప్రతి చోట వెతికారు. వెతికిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన నేపథ్యంలోనే ఈ ఎవిడెన్స్ అయితే ఆ బైక్ వెళ్తున్నటువంటి ఎవిడెన్స్ అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సీసీ ఫుటేజ్ పోలీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు కిడ్నాప్ చేశారనేది కూడా తెలియకపోవడంతో తల్లిదండ్రుల నుంచి ఎటువంటి డిమాండ్ అంటే ఫోన్ చేసి మీ అమ్మాయిని వదిలిపెడతాం ఏదైనా డబ్బులు ఇవ్వాలని అటువంటి డిమాండ్ సంబంధించిన ఫోన్ కూడా రాకపోవడంతో ఏం జరిగింది అనేది కూడా తల్లిదండ్రులకు అయితే టెన్షన్ గా ఉంది. మరో పక్కన పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఎవిడెన్స్ కూడా దొరకకపోవడంతోనే వాళ్ళందరూ కూడా ఏమయ్యారని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే బృందాలుగా అయితే ఇప్పుడు పోలీసులు వాళ్ళ కోసం అయితే చర్చిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది మనోజ్. రైట్ ప్రకాష్. సో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలిక కిడ్నాప్ గురైంది. మలికీపురం తూర్పుపాలెంలో కేశనపల్లి గ్రామంలో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ ఆవిడ కిడ్నాప్ గురయ్యారు. ఒక మైనర్ బాలిక కిడ్నాప్ అనేది ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారుగా 5 రోజులు కావస్తోంది. ఇప్పటికి కూడా అమ్మాయి ఆచూకీ లభించలేదు. తన ఇంటి పక్కనే ఉపాధి కోసం వచ్చినటువంటి దుర్గా స్వాతిలు ఇద్దరు దంపతులు ఉన్నారు. ఆ అమ్మాయితో కొన్ని రోజులుగా కొంత చనువుగా వ్యవహరిస్తూ ఉండేవారు. కొంచెం మంచి మాటలైతే కలిపేవారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం స్వాతి వాళ్ళ తమ్ముడు కూడా ఎక్కడికి వచ్చాడు. సో ఏం జరిగిందో ఏమో, ఎటువంటి దురుద్దేశమో ఏమో, కానీ ఆ అమ్మాయిని మాత్రం కిడ్నాప్ చేశారు. తూర్పుపాలెం దగ్గర ఆ అమ్మాయి కిడ్నాప్ గురైంది. కేశనపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీని స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం 2:30 ఆమెని బయటికి తీసుకొచ్చి ఇక్కడ మనకు కనబడుతోంది సీసీటీవీ విజువల్స్ లో ఆ అమ్మాయిని ఆ బైక్ పై తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ముందే ఉన్నారు దుర్గా, వెనకాల తన బావమరి కూడా ఉన్నాడు, అంటే స్వాతి వాళ్ళ తమ్ముడు. మరి ఆ ఇంటి పక్కనటువంటి లక్ష్మీశ్రీని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ఏదైనా ఇంటెన్షన్ ఉందా? డబ్బుల కోసం కిడ్నాప్ చేశారా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అయితే వీళ్ళు ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆధారాలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏది తెలియకపోవడంతో పోలీసులు కూడా ఈ కేసును ఛేదించేందుకు ఇబ్బందికరంగా మారింది. 2వ తారీఖున కిడ్నాప్ జరిగింది. రోజు 7వ తేదీన సుమారుగా 5 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఆచూకీ లభించలేదు. ఆ అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా కూడా తమ కూతురుతో వద్దకు చేర్చాలంటూ మొరపెట్టుకుంటున్నారు, రోధిస్తున్నారు. అయితే వారికి అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ గా నెలకొని. మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.